వీకెండ్ వచ్చిందంటే చాలు నాగ్ సార్ ఎంట్రీ అయితే బిగ్ బాస్ హౌస్లో స్టార్ట్ అయిపోతుంది. ఎనీవే నాగ్ సార్ ఎంట్రీతో బిగ్ బాస్ హౌస్లో అలజడులు వచ్చినాయా లేకపోతే నవ్వులు వచ్చినాయా అనేది అయితే మనం ఈరోజు షో చూస్తే కానీ అర్థమవుతుంది. ఎనీవే ప్రోమో ప్రకారంగా చూసుకుంటే మాత్రం హౌస్మేట్స్ అందరికీ గట్టిగానే పడిందని చెప్పాలి. ముఖ్యంగా భరణి గారికి, దివ్య నిఖితాకి, అలాగే తనూజాకి. ఎనీవే భరణి గారి గురించి వచ్చినప్పుడు టాపిక్ వచ్చిందనమాట. ఆ టాపిక్ వచ్చినప్పుడు దివ్య నిఖితాని అడిగితే తనుజ అండ్ దివ్య మీ ఇద్దరిలో ఎవరికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాడంటే ఆబ్వియస్లీ తనుజాకి ఇస్తాడు, లేదంటే తను ఫీల్ అవుతుంది. అట్లా లాగ్ అయ్యింది. అంతేకాదు భరణి గారిది గేమ్ ఏం కనబడట్లేదని నాకు సార్ చెప్పడమే కాదు, ఈవెన్ నార్మల్గా ఆడియన్స్ కూడా అదే చెప్తున్నారు. అలాగే నాకు సార్ ఒకటే చెప్పారు, యూకే నుంచి వచ్చిన ఒక పర్సన్ మాట్లాడితే మిమ్మల్ని అయితే హౌస్లో ఉంచడానికి కూడా మాకు ఇష్టం లేదు అనే డైరెక్ట్ చెప్పేశారు. ఎందుకంటే భరణి నుంచి జనాలు ఇది ఎక్స్పెక్ట్ చేయట్లేదు. తనలో ఎప్పుడు కమిట్మెంట్ అయిపోతున్నాడు రిలేషన్స్కి, ఆటికి కూతురు సమాధి ఇది సెన్సిటివ్ అదే కనిపిస్తుంది. కానీ బిగ్ బాస్ హౌస్కి వచ్చిన కాడి నుంచి గేమ్ ఆడుతున్నాడు, బట్ కానీ ఆ యాక్టివ్ అనేది కనబడట్లేదు అని చెప్పి అందరి ఫీలింగ్ అనమాట. ఇంకా హౌస్లో ఒక్కొక్కరి గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే కెప్టెన్గా అయితే కళ్యాణ్ అయిపోయాడు. దానికైతే ఫస్ట్ అప్రిషియేషన్స్ అయితే అయిపోతాయి. ఇంకా ఆ తర్వాత ఈ వీక్ అంతా జరిగిన దాని గురించి ఎండింగ్లో సారీలు చెప్పుకోవడాలు ఇదంతా ఏంటి అని చెప్పి నాకు సార్ గట్టిగానే అన్నారు. ఫ్లోరా సంచాలక్గా ఫెయిల్ అయింది. ఫ్లోరా అండ్ సంజన ఇద్దరు సంచాలక్గా ఫెయిల్ అయ్యారని మనం ముందు వీడియోలోనే అనుకున్నాము. ఎందుకంటే ఆ రోజు బెడ్ మీద నుంచి టాస్క్లో కింద పడేసే టాస్కుల్లో పవన్ని తోసే క్రమంలో యాక్చువల్లీ భరణి గారే ముందు పడిపోతారు. కానీ భరణి గారు పడలేదు, పవనే పడిపోయారని ఆ రోజు గేమ్ నుంచి అవుట్ చేస్తారు. పవన్ని ఎందుకు తీసేశారు అంటే గేమ్ ప్లానింగ్ రీతుని ఎక్కడ గెలిపిస్తారా అని చెప్పి నాకు సార్ అయితే ఆ టాపిక్ రేస్ చేశారు. అక్కడ యాక్చువల్లీ గెలవాల్సిందైతే ఐ థింక్ తనుజ అయితే పక్కా కాదు, 99% రీతునే గెలిచేది అని చెప్పి. అంతేకాదు తనుజ అసలు ఏం ఆడుతుంది దాని గురించి కూడా డిస్కషన్ అయితే రేజ్ అయింది. అసలు గేమ్స్లో తను కమ్యూనికేషన్ లేదు, తను మాట్లాడే విధానం అంత బాగాలేదు అని చెప్పి కూడా నాకు సార్ ఒక క్లారిటీ ఇచ్చారు. ఎనీవే సంచాలకుగా ఫెయిల్ అయినందుకు వీళ్ళకి ఏమైనా పనిష్మెంట్ ఇస్తారో కూడా ఈరోజు షోలో చూడాలి. అంతేకాదు భరణి గారికి ఒక చిన్న గట్టిగానే వార్న్ అనే అనుకోవాలి. దానిది హౌస్లో ఏంటంటే మీరు ఇక్కడి నుంచి అయినా చేంజ్ అయితే బెటర్ అనేది అయితే ఉంటుంది. ఈసారి అయితే ఎలిమినేషన్లో ఉన్నారు కదా, బట్ కానీ ఈసారి ఎలిమినేషన్లో ఎవరు ఎలిమినేట్ అవుతారా, నామినేషన్స్లో ఉన్న వాళ్ళందరూ ఎవరు ఎలిమినేట్ అవుతారో కూడా చూడాలి. హౌస్మేట్స్ అందరికీ గట్టిగానే ఈ వీక్ పాయింట్స్ గట్టిగా దొరుకుతాయి. నామినేషన్స్కి అయితే ఒకరి మీద ఒకరు బ్లేమింగ్ చేసుకోవడం కాదు, కానీ ఈసారి ఎలా నామినేట్ ఉంటుందో తెలుస్తుంది. ఇంకా భరణి గారి గురించి చెప్పుకుంటే ఆడవాళ్ళందరినీ సున్నితంగా చూస్తాను. తనుజాని దివ్యానికి తానే అలా అనే భరణి దమ్ము శ్రీజాని గట్టిగా ఇసిరి పడేసిన వీడియో ఒకటి ఫ్లిప్ చూపించారనమాట. చాలా గట్టిగా లాగేసేసాడు, తన్ని కింద పడేశాడు. తను కూడా ఒక అమ్మాయే కదా అని చెప్పి ఆ టాపిక్ కూడా రేజ్ అయ్యింది. ఈ వీక్ అయితే నామినేషన్లో ఇమాన్యుల్ తప్ప మిగిలిన వాళ్ళందరూ ఉన్నారు. బట్ కానీ ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారనుకుంటున్నారు మీరైతే? ఓటింగ్ ప్రకారంగా చూసుకుంటే చాలా లీస్ట్లో ఉన్నారు. కొందరైతే వాళ్ళు ఎవరో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అంతేకాదు ఎలిమినేషన్ అయ్యే పర్సన్ని కూడా చెప్పేస్తాను. ఎనీవే చాలా యాక్టివ్గా ఉన్నారు సుమన్ శెట్టి గారు అయితే. ఎనీవే మరిన్ని అప్డేట్స్ కోసం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి.